నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రేగొండ మండలం కోటంచాలో ఘనంగా జరిగిన నాగపంచమి వేడుకలు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి పరుస్తామన్న కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 1వ దశ విద్యుత్ ఉత్పత్తిలో బాయిలర్ ట్యూబ్ లీక్తో 500 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగుల చవితి సందర్భంగా కోటంచాలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి పరుస్తామని కాటారం మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు పొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య పరిశీలించారు. రాబోయే రోజుల్లో కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్క్యాబ్ కింద ఉత్తమ హాస్పిటల్ ఎంపికైనటువంటి గణపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేము ఈరోజు సందర్శించడం జరిగింది. మన జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ వైద్యశాలలను మరి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి వారికి అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 9 లక్షల రూపాయలు. ఆ విషయం తెలుసుకొని ఈ గణపూర్ మరి ఏ విధంగా చేశారు, గణపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఏమేమి ఉన్నాయి, మీరు ఏ విధంగా ఈ హాస్పిటల్ను తీర్చిదిద్దారు, ఇక్కడ ఇస్తున్నటువంటి వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి, రోగులకు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని మన కాటారం ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దడానికి మేము దీన్ని తెలుసుకుందామని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా కాటారం ఎంపీగా నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే హెర్బల్ గార్డెన్ అంటే రకరకాల ఔషధ మొక్కలతో పాటు ప్రత్యేకించి ల్యాబ్, తర్వాత ఓటీ ఆపరేషన్ థియేటర్తో పాటు మహిళలకు పురుషులకు సపరేట్ ఇన్పేషెంట్ బెడ్స్, తర్వాత హాస్పిటల్ కూడా క్లీన్గా ఉంది. పార్కింగ్, అటు ఎక్స్రే ల్యాబ్, 24 గంటల వైద్యుల బృందం యొక్క పర్యవేక్షణ, సిస్టర్స్ యొక్క పర్యవేక్షణ, డెలివరీస్ కూడా ఇక్కడ అవుతూ ఉన్నాయి. మన చుట్టూ హాస్పిటల్ చుట్టూ కూడా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది, గార్డెనింగ్ ఉంది, సీసీ రోడ్ కూడా ఇక్కడ సౌకర్యం ఉంది. ఇవన్నీ కూడా సూచించిన తర్వాత మరి కాటారం ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఈ విధంగా తయారు చేస్తే మనకు కూడా ఆ నేషనల్ జాతీయ స్థాయిలో అవార్డు వచ్చే అవకాశం ఉంది. అవార్డుతో పాటు మనకు నగదు అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అన్నింటికి మించి ఇంత చక్కటి పరిశుభ్రాలు, ఇంత చక్కటి వాతావరణం, ఇంత చక్కటి వైద్య సేవలు ఇవన్నీ కూడా. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియులకు పండగే. ఉదయాన్నే మటన్ షాప్ కు వెళ్లి ఓ 1/2 కిలో లేక కిలో మటన్ తీసుకొని ఆదివారం ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు. అయితే మనం తినే మటన్ మంచిదా కాదా అని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూపాలపల్లి పట్టణం జిల్లా కేంద్రం కావడంతో వాణిజ్యపరంగా రోజురోజుకు జనాభా పెరుగుతూనే ఉంది. అదేవిధంగా ఇది సింగరేణి ప్రాంతం కావడంతో ఇక్కడ పనిచేసే కార్మికులతో పాటు జిల్లాలోని ప్రజలతో సుమారు 1,00,000కు పైగా జనాభా ఉన్నారు. అయితే ఇందులో చాలా మంది ఆదివారం వచ్చిందంటే రుచికరమైన మాంసాహారం తీసుకోవాలని ఇష్టపడుతుంటారు. వీరికి సుమారు 30 నుంచి 40 మటన్ షాపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు 30 నుంచి 50 వరకు మేకలను వధించి కిలో 700 రూపాయలకు విక్రయిస్తారు. ఒక ఆదివారం మాత్రం 120 నుంచి 150 వరకు మేకలను కోసి మాంసాన్ని వ్యాపారులు 800 రూపాయలకు విక్రయిస్తున్నారు.
అయితే ఆదివారం రోజు మటన్ కోసం షాపుల వద్ద గుంపులుగా నిలబడి మరీ మటన్ కొనుగోలు చేస్తారు. దీన్నే అదునుగా భావించిన కొంతమంది షాపు యాజమానులు విక్రయించే మటన్ మేక మాంసం అని చెప్పి గొర్రె మాంసం విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే సుమారు ఇక్కడ 1,00,000కు పైగా జనాభా నివసిస్తూ ఉన్నారు. దీన్ని అదునుగా భావించిన చికెన్ షాపు, మటన్ షాపు యజమానులు ఈరోజు గొర్రెలను కోస్తున్నారా, మేకలు కోస్తున్నారా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మేక మాంసం విక్రయించే ముందు అక్కడ సంబంధించిన వెటర్నరీ అధికారి వచ్చి స్టాంపు వేసి ఇది మేక మాంసం లేదా గొర్రె మాంసం అని చెప్పి ధృవీకరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి అధికారి పర్యవేక్షణలో కూడా ఇది జరగడం లేదు. ఒకప్పుడు 400 రూపాయల కిలో ఉండే మాంసం ఈరోజు 700 రూపాయల కిలో వరకు చేరుగా ఉంది. ఇంతకుముందు ఉన్న కరోనా నేపథ్యంలో మాంసానికి అందరూ అలవాటు పడ్డారు జనాలు బాగా. ఈ విషయం అదునుగా చేసుకున్న ఈ యజమానులందరూ కూడా 400 నుంచి 700 కూడా చేసి ఇప్పటికీ అది ఎలాంటి మాంసం కోస్తున్నారో కూడా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. వెంటనే దీనిపైన ఉన్న అధికారులందరూ కూడా స్పందించి ఇక్కడ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క మాంస కేంద్రం సందర్శించి అక్కడ ఉన్న వెంటనే వాటిని పరిశీలించి మంచి మాంసం ప్రజలకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఒక సామాన్య మానవుడిగా అధికారులను ప్రశ్నిస్తాం. అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి పట్టణంలో ఇప్పటి వరకు స్లాటర్ హౌస్ లేకపోవడంతో మటన్ షాపు వ్యాపారులు ఇష్టమైన ప్రదేశాల్లో మూగజీవాలను కోసి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు జాతీయ రహదారి పక్కన అంబేద్కర్ సెంటర్లో పట్టణ నడి ఒడ్డున అపరిశుభ్ర వాతావరణంలో మేకలను వధిస్తూ విక్రయిస్తున్నారు. అదేవిధంగా పలు కాలనీల్లోని ప్రధాన రహదారుల వెంట మురికి కాల్వలను ఆనుకొని ఉన్న షాపులలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీంతో మాంసంపై ఈగలు, దోమలు వాలడమే కాకుండా దుమ్ము ధూళి పడుతుంది. అలాగే వ్యాపారులు ప్రతిరోజు అమ్మగా మిగిలిన మాంసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మరునాడు అదే మాంసాన్ని ప్రజలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే భూపాలపల్లి పట్టణంలోని మరికొంతమంది మటన్ షాపు యజమానులు చనిపోయిన, రోగాల బారిన పడిన మేకలను, గొర్రెలను వధించి వాటిని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి మాంసం కొనుగోలు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిసినా దీనిని అరికట్టాల్సిన మున్సిపల్ అధికారులు, వెటర్నరీ అధికారులు చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు జిల్లా కేంద్రమైనా కూడా ఇక్కడ ఏదైతే ఒక స్లాటరీ హౌస్ నిర్మించకపోవడం మూలాన ఈరోజు ఆదివారం వచ్చిందంటే మటన్కు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జోరుగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు స్లాటరీ హౌస్ లేనటువంటి సందర్భంలో ఈరోజు మేకను కోస్తా ఉన్నారా, గొర్రెలను కోస్తా ఉన్నారా, చనిపోయిన కోస్తా ఉన్నారా, బతికినవి కోస్తా ఉన్నారు కూడా తెలియని పరిస్థితి ఈరోజు భూపాలపల్లి పట్టణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మటన్ షాపులు ఏవైతే ఉన్నాయో ఇలా మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఈరోజు రహదారుల పంట ఉన్నటువంటి వీటి మీద ఈగలు, దోమలు, ధూళి ఇవన్నీ వాళ్ళ కూడా ఈరోజు విక్రయాలు జరుపుతూ ఉన్నారు. వాటి మీద తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార యజమానులు విఫలమవడం జరిగింది. అంతేకాకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి మున్సిపాలిటీ కానీ సంబంధిత అధికారులు కానీ ఈరోజు ముడుపులు తీసుకొని వారిని ఇలా ప్రజల ఆరోగ్యం పరంగా ఆలోచించకుండా వాళ్ళ విక్రయాల మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇలా మటన్ ఏదైతే ఉందో ఈరోజు అమ్ముడుపోయినట్లయితే దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారమ్మేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో నాగల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
కాళేశ్వరం క్షేత్రంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో నాగుల చవితిని జరుపుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాగులమ్మ పుట్ట వద్ద పెద్ద ఎత్తున మహిళలు నాగులమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం నాగులమ్మ పుట్టలో పాలు పోసి చలిమిడి పదార్థాలు, గుడ్డు నైవేద్యంగా సమర్పించి నాగులమ్మ ఆశీర్వాదం ఎల్లవేళ్లా ఉంచి తమ పిల్లా పాపలను చల్లగా చూడాలని మహిళలు వేడుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 353 జాతీయ రహదారిపై చెల్పూర్ వద్ద ప్రమాదవశాత్తు లారీ వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. లారీ వెనుక భాగంలో మంటలు చెలరేగడంతో కేటీపీపీ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు కేటీపీపీ సిబ్బంది ప్రయత్నించింది. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాళేశ్వరం నుండి కలెక్టరేట్ వరకు 29, 30, 31 తేదీలలో తలపెట్టిన పాదయాత్రకు పోలీస్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం వల్ల పాదయాత్ర విరమించుకున్నట్లుగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్ తెలియజేశారు. కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ వరకు జరిగే పాదయాత్రని పోలీసు పర్మిషన్ క్యాన్సిల్ చేయడం వలన ఈ పాదయాత్రని దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. మరి ఆ పాదయాత్రకు డిఎస్పి గారు కూడా భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన డిఎస్పి గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ సంబంధించిన పేపర్లు కూడా మా చేతికి వచ్చినాక మీకు ఈ డేట్లలో 30, 31, 29 డేట్లలో మీకు పర్మిషన్ క్యాన్సిల్ చేసినాం, మీరు చేయకూడదు పాదయాత్ర అని చెప్పి విరమించుకోవాలని చెప్పడం జరిగింది. దీనిపైన ఎస్పీ గారికి కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారికి కలిసి మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మేము శాంతియుతంగా మేము పాదయాత్ర జరుపుకుంటామంటే లేదు మేము పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోము అని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. మరి ఇదివరకు చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అనేక పోరాటాలు చేసిండ్రు, రాస్తారోకాలు చేసిండ్రు. మరి మొత్తం ఆ రోడ్లన్నీ స్తంభించే విధంగా కొన్ని రోజుల పాటు కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు డెలివరీ కేసులకు పోయేటువంటి పొరిటి నొప్పులతోటి బాధపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజానీకాన్ని చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులలో అధికారాలు మార్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ప్రజల కోసం ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని తినే నోటికాడి బుక్క లాక్కుంటా ఉన్నారు. మాకు హక్కులు రాగలేకపోతూ ఉన్నాయి, చీకటి జీవితాలు గడుపుతూ ఉన్నాము, మా సమస్యలను పరిష్కరించండి, ఊళ్ళో మంచినీళ్ళు లేవు, ఆదివాసీ సమస్యలు ఉన్నాయని పరిష్కారం కోసమని మేము పాదయాత్ర పెట్టుకుంటే ఈ పాదయాత్రని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం. ఎందుకంటే మరి ఒక అమ్మ పెట్టదు అడక్క తిననియదనే సందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ధోరణిలో పోతూ ఉన్నది. మరి ఇదివరకు ఇచ్చినటువంటి అడవి హక్కుల పట్టాలను కూడా గతంలో 2019లో జాతీయ అటవీ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళు అభివృద్ధి చెందిండ్రు. కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని వాపసు తీసుకోవాలని వైల్డ్ లైఫ్ సంస్థ దాన్ని కేసు పిటిషన్ ఇస్తే దాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ను కూడా తీసుకొచ్చి అటవీ చట్టాలని సరళీకరించి పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అతి సునాయాసంగా వాళ్లకు పర్మిషన్లు వచ్చే విధంగా చట్టాలను మారుస్తూ ఉన్నారు. కానీ ఏదైతే గ్రామీణ ప్రాంతంలో జీవనం గడుపుతున్నటువంటి పొట్టకోటి కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవంతి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రజలను కోరారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నడుచుకుంటూ వస్తాను రాహుల్ గాంధీ పిల్లలకు నౌకరు దొరకాలి, ధరలు తగ్గాలి, ప్రతి దాని మీద కూడా జరగాలి. కొంత దానికోసం 300 వస్తే ఒక నూనె ప్యాకెట్కి 200 గ్యాస్ సిలిండర్ అమ్మ
ఇగో ఇగో ఇది మనది 4వ నెంబర్ అమ్మా, 4వ నెంబర్ అమ్మా. శాంతి గెలిస్తే మీరు గెలిచినట్టు. మహిళకు అవకాశం ఇవ్వాలి, మహిళల్ని గెలిపించుకోవాలి. 12కు 12 సార్లు మగోళ్ళే గెలిచినాం. ఒక్కసారి ఆడ మనిషికి అవకాశం, కానీ అమ్ముడు పోవడానికి రాలే, ఆస్తుల కోసం రాలే, వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని వచ్చింది. అందుకోసం దయచేసి ఆడోళ్ళం మనం అమ్ముడు పోవడద్దు. ఎవరు కొనే ధైర్యం లేదు. ఆడోళ్ళు అంటేనే దేవతలు సమానం, దేవతలు లెక్క. కాబట్టి నేను అమ్ముడు పోలేదమ్మా ఎవరికి. నా కోసం నాకు కూడా బాగానే గిరాకు వచ్చింది. నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి చేస్తాం. దయించి మీ అందరికీ ఆటంటే నేను పాదాలు వదన చేస్తానా. నేను ఈ మండలానికి ఇన్ఛార్జిగా వచ్చిన ఒక మహిళగా ఇచ్చిన తల్లి సోని అమ్మ బిడ్డ కొడుకు నడుస్తాడు 1000 కిలోమీటర్లు దేశం కోసం. ధరలు తగ్గాలి, పిల్లలకు ఉద్యోగాలు దక్కాలి, ఈ కులాలు మతాలు పంచాయతీ రోజు అందరూ ఐక్యంగా ఉండాలని ఆయనను దీవించాలమ్మా. 30 తారీఖు నాడు మీకు అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. పురుగులే ఉంటుంది మా కాళ్ళే. సమ్మక్క సారక్క మా దగ్గరనే. లక్నవరం విన్నారా? చదువులో ఎప్పుడన్నా కాలేజీలలో లక్నవరం కూడా మాదే. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దేవతాపల్లిలో లక్ష్మారెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కుసుగుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. ప్రచారం చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మీరే చూస్తుండగా ప్రజల స్పందన ఎట్లా ఉందని. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కేసాం, కారు గుర్తు కొట్టేస్తాం. మాకు కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలన్నీ మాకు అందినాయి. పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణం వచ్చింది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా అన్ని వస్తున్నాయి. కాబట్టి తర్వాత ముఖ్యంగా మహిళలకు ఇంటికి నల్లాలు నీళ్లు వస్తున్నాయి. తప్పకుండా కేసీఆర్ కేస్తాం. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి అది చాలా రోజుల సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామానికి బీటీ రోడ్ లేదు, ఒక బ్రిడ్జ్ కావాలి, కొన్ని సీసీ రోడ్లు కావాలి, కొంతమంది ఇళ్లు కావాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమవుతుంది. మరి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే లాభం లేదు. ఆయన స్వార్థం కొరకు మరి అమ్ముడు పోయిండు బీజేపీకి. మరి బీజేపీ కోటేస్తే నష్టపోతాం కాబట్టి కారు గుర్తు కొట్టేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని వెలుగెత్తి ప్రపంచానికి చూపిన వాళ్లలో గజం గోవర్ధన్ మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో అత్యంత ప్రముఖులని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మించిన టెలిమినర్ ఆర్ట్ గ్యాలరీని కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి
చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియంని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. కేసీఆర్ డైరెక్షన్ లో ఫామ్ హౌస్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారన్న సంజయ్ దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ఫైర్ అయ్యారు. మునుగోడు ఎన్నికలను ఆధారంగా చేసుకొని చేస్తున్నారు, గెలవలేక అడ్డదారిలో వస్తున్నారు. అందుకే మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి, మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, చట్టాన్ని న్యాయాన్ని నమ్ముకున్నాం కాబట్టి హైకోర్టులో పిటిషన్ ఇస్తాం. మేము ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ ఇచ్చాం, ఈ డబ్బులతో ముడిపడిన సమస్య అని. తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ, నిక్కర్సన హిందూ, బట్టలు జింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామివారి ముందే నేను ప్రమాణం చేస్తా, ఈ ఇష్యూతోని మాకేం సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి, నీ పార్టీకి నీకు సంబంధం లేదు, నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నేను సవాల్ చేసిన. ఉదయం 9 గంటలకే రమ్మన్నా, వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి వస్తానే వచ్చి అనుకున్నా, నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా. అక్కడి నుంచి ఇక్కడ రాక ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు ఏమవుతుందో పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి, లేకుంటే మా బతుకులు బర్బాద్ అయితే మన ఇంట్లో కూర్చోవాలి అని చెప్పించి భయపడ్డారు. కాబట్టి ఈ టైంకి రావడం జరిగింది. సరే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన అప్పగించి తెలుసుకుంటూ వస్తున్నా, రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు, తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. ఇలా మేము నిజాయితీగా నిబద్ధత ఉన్నాం కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ముందు వాళ్ళ సన్నిధానంలో తడి బట్టలతోని గుళ్ళోకి జొర్రి నేను ప్రమాణం చేసిన. ఆలోచించాల తెలంగాణ సమాజం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు ఏ విధంగా దిగజారిన రాజకీయాలు, సిగ్గు లేకుండా, ముఖం లేకుండా, వచ్చే ముఖం లేదు, చేసిన ఆరోపణలను నిరూపించే ముఖం లేదు, ఎదుర్కొనే ముఖం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం? ఇవాళ మేము చేసిన ప్రమాణం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి రాజకీయ సమాధి కాబోతున్నది. ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఇవాళ మేము చేసినటువంటి ప్రమాణంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కన్ను సన్నులకు ప్రమాణం చేస్తాం. తప్పకుండా ఈ రాజకీయ జీవిత చరిత్ర నాశనం కాబోతున్నది. నువ్వు దోసుకున్న పైసలు, నువ్వు దాచుకున్న పైసలు పట్టియావు రాష్ట్ర ముఖ్యమంత్రి. రక్తం తాగుతున్నావు, పేదలు రక్తం తాగుతున్నావు. అడ్డగోలుగా దోసుకున్న పైసలతోని మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పైసలు మంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏం మంచినా కూడా మునుగోడులో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం. రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా వర్గాలను ఆకట్టుకునే పనిలో బిజీఐ పార్టీలు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై అధికార పార్టీ నేతలు ఏమంటున్నారో చూద్దాం. రాజగోపాల్ అసలే పట్టించుకోలే, ఈ ఊరు ముఖం కూడా చూడలేదు. కాబట్టి తప్పకుండా మా హరీష్ అన్నకు చెప్పి శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ ఫోన్ చేపించి ఏఐడిఎన్ డీలను పిలిపించి ఆ వరకు కూడా పర్మిషన్ ఇప్పించే, మీకు ఆ శాంక్షన్ లెటర్ ఇప్పించే పోతాను కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఆయనకు ఆల్రెడీ ఓటేసి ఇలా 1 ఇయర్ ఉంది. ఇంకా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరం ఎలక్షన్ ఉంటుంది. ఒకవేళ ఈయన గెలిచిన తర్వాత ఒక సంవత్సరంలో మిమ్మల్ని పట్టించుకోకపోతే, మీ పనులు చేయకపోతే, మీ గ్రామ అభివృద్ధి చేయకపోతే, మీ కష్టాల్లో ఆయన పాలు పంచుకోకపోతే సంవత్సరానికే మళ్ళీ ఒక ఎలక్షన్ వస్తుంది. కనుక
నువ్వు చెప్పినావు చేయలేదు, ఈసారి ఏమని చెప్పి ఆ రోజు అనండి, కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ దొరకక కట్టలే, అదే సుమన్ గారు కట్టాడు, నేను కట్టుకున్నా, కట్టుకొని మళ్ళీ 2,000 తెచ్చుకున్నా ముఖ్యమంత్రి దగ్గర. ఇలా ఇచ్చిన 3,000 కట్టలే. ఏ ఇంటికి పోయినా ఇండ్లు అడుగుతాను, 3,000 ఇండ్లు ఎందుకు కట్టలేదు తెచ్చుకుంటే ల్యాబ్స్ అయిపోయినాయి, కాంట్రాక్టర్ దొరకలేదు. ఈయనే కాంట్రాక్టర్, కట్టియొచ్చు కదా. మేము చెప్తున్నాం, ప్రతి డివిజన్కు ఇండ్లు ఇచ్చే బాధ్యత ప్రతి గుడిసె ప్రతి పెళ్లికి 3వ తారీఖు నాడు మాకు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఈ తెలంగాణ గుజరాతీలకు గులాములు కాదు, ఈ తెలంగాణ గులాబీలతోనే ఉంటుందని మునుగోడు ఉప ఎన్నికల్లో నిరూపించే విధంగా మేము ప్రజల దగ్గరికి పోతాం. ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లై చేస్తున్న 2 నిందితులను అరెస్టు చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. రాజస్థాన్ కు చెందిన మనోజ్ రామారావు అనే 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు రాజస్థాన్ నుండి డ్రగ్స్ ని నగరానికి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. గాజుల రామారంలోని రావి నారాయణరెడ్డి నగర్ లో హెరాయిన్ అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు చేశారు పోలీసులు. 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి 20 హెరాయిన్ ప్యాకెట్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి లోకల్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో కాంపిటీషన్ ట్రాక్ చేస్తే మనకి 2 దొరికారు. ఆ 2 వ్యక్తులు వచ్చేసి మనోజ్ అండ్ రామారావు. వీళ్ళంతా కూడా రాజస్థాన్ వాళ్ళు, కాకపోతే మన లోకల్లో ఉంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొని వస్తారు. వీళ్ళు కన్జ్యూమర్స్, వీళ్ళు ఓన్ యూసేజ్ చేస్తారు. అలానే తెచ్చిన దాంట్లో ప్రాఫిట్ కోసము వీళ్ళకి తెలిసినటువంటి లోకల్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మన లోకల్ గుట్టా పియర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే హెరాయిన్ అలవాటు ఉందో వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనము 20 గ్రామ్స్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నాం. అలానే 2 మొబైల్ ఫోన్స్. వీళ్ళంతా కూడా పర్ గ్రామ్ 3,500 లెక్క లోకల్లీ అమ్ముతారు. సో ఇంతకుముందు వీళ్ళు పాత కేసులు లేవు, కాకపోతే ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ చేయలేదు. రీసెంట్లీ వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ కోసం స్టార్ట్ చేశారు కాబట్టి మనకి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ దొరకడంతో మన ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎక్సిపీ పట్టుకున్నారు. పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. ప్లస్ అలానే ఈరోజు మనము జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. అలానే నల్గొండ జిల్లా చండూరులో కేఏ పాల్ రోడ్ షో నిర్వహించారు. రైతు అవతారంలో కారులో రోడ్ షో చేశారు కేఏ పాల్. సైకిల్ తొక్కారు, కూలీలతో కలిసి పత్తి ఏరారు. బైపోల్ ప్రచారానికి గడువు దగ్గర పడుతుండటంతో కేఏ పాల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రోజుకొక ఊరిలో తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు. మునుగోడులో అమెరికాలాగా అభివృద్ధి చేస్తానంటున్నారు కేఏ పాల్. ఇప్పుడు కేసీఆర్ గారి రైతు బంధు అనే పేరుతో రైతు కుటుంబం పేరుని 5 లక్షలు అప్పు చేసి ఒక కుటుంబానికి 5,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నారు. చూడండి, 5,000, 10,000 సంవత్సరానికి, 2 సంవత్సరాలు 20,000. మరి ఆ 4,80,000 అప్పు చేసింది ఏమైంది? ఆయన జోబులో పోయిందా? ఆయన కంపెనీల్లోకి పోయిందా? ఇదే రైతులు గమనించాలి. టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలను కొనడంతోనే టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కొని 1,000 కోట్లు వృధా చేశారు. కేసీఆర్ కుటుంబ సంపాదన బీజేపీలు ఇప్పుడు 100 కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్యేని కొంటున్నారంటే పశువుల్ని పందుల్ని కొన్నా 10,000, 20,000, 30,000. అంటే ఈ పశువుల పందులు విలువ ఈరోజు ఎమ్మెల్యేల విలువ 100 కోట్ల నుంచి 1000 కోట్లు అయింది. ఒక పక్క బీజేపీ పార్టీ హింసను ప్రేరేపిస్తుంటే మరొక పక్కన టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాట్లాడి వారి మనసులో ఉన్న, వారి హృదయంలో ఉన్నటువంటి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. 7-8 घंटे हम आपकी बात सुनते हैं और अंत में 15 मिनट हम अपनी बात रखते हैं. రోజు కూడా దాదాపు 6-7 గంటలు మీ మాటలు విని చివరగా రోజు 15 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. భారత్ జోడో యాత్ర, ఈ యొక్క భారత్ జోడో యాత్ర మనము ఎందుకు ప్రారంభించినాము? आप सबने देखा होगा कि देश में बीजेपी के लोग, आरएसएस के लोग नफरत और हिंसा फैला रहे हैं. మీరందరూ కూడా చూస్తున్నారు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అలానే ఆర్ఎస్ఎస్ మన మధ్యన ద్వేషాన్ని, అలానే మన మధ్యన
అహింసని ప్రేరేపిస్తున్నారు. ఆదివారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. గాలిలో వేగం గంటకు 8 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 74% నమోదయ్యే అవకాశాలున్నాయి. బంగారం వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,000 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,750 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 575 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.